సార్ నా పేరు కిరణ్ అండి. ఈయన మా మామయ్య గారు కాటుమాల సంగీతరావు గారు అని లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో చేస్తూ ఉంటారు. అయితే వారం క్రితం శనివారం రోజు ఆఫీస్ ముగించుకొని నర్సరావుపేట వెళ్తుండగా బండి స్కిడ్ అయిపోవటం ఎలా జరిగింది, యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన వెంటనే మామయ్య కోమాలోకి వెళ్ళిపోయారు. ఆ విషయం కూడా మామయ్యకి తెలిసిన వాళ్ళ ద్వారా విషయం తెలుసుకొని మేము అక్కడ లోకల్ హాస్పిటల్లో చూపించిన వెంటనే గుంటూరు తీసుకెళ్ళమన్నారు. గుంటూరు డాక్టర్ గారి దగ్గరికి తీసుకొని వచ్చాము. డాక్టర్ గారి దగ్గర తీసుకొచ్చిన తర్వాత బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిందే, మీరు మంచి టైంలో తీసుకొచ్చారు, మీరు నేను చెప్పినట్టు ఆపరేషన్ అది చేస్తే మనిషి అంతా బాగానే ఉంటాడని చెప్పారు. ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ గారు మమ్మల్ని లోపలికి పిలిచారు, జరిగిన విషయం మొత్తం క్లియర్గా చెప్పారు, బ్లడ్ క్లాట్స్ తీసేసే విషయం మొత్తం చెప్పారు, చూపించారు మాకు కూడా. దాని తర్వాత 72 గంటలు పట్టింది అన్నారు. కానీ డాక్టర్ గారు మరి ఎక్కువగా చొరవ తీసుకొని మా విషయంలో 24 గంటలు 48 గంటలకే మా మామయ్య కళ్ళు తెలిసి మమ్మల్ని చూడటం జరిగింది. మేము ఐసీయూలోకి రావడం జరిగింది. మమ్మల్ని గుర్తుపట్టడానికి కానీ అన్ని విషయంగా డాక్టర్ గారు మాతో మాట్లాడిన పద్ధతి కానీ అన్ని విషయాల్లో డాక్టర్ గారు మాకు బాగా హెల్ప్ చేశారు. మా మామయ్య గారు ఇట్లా ఉంటారన్న కారణం కూడా డాక్టర్ గారే. దానికి చాలా థ్యాంక్స్ అండి. మేము నమ్ముకున్న దేవుడి విషయంలో కూడా మా విషయంలో బాగా చేశారని మేము నమ్ముతున్నాం ఖచ్చితంగా. ఇప్పుడు దాకా మా ట్రీట్మెంట్ చేసి మా మామయ్యను మాతో కూడా నడిపి ఇంటికి పంపిస్తున్నందుకు డాక్టర్ గారికి చాలా ధన్యవాదాలండి. మేము చూపించుకున్న హాస్పిటల్ పీపుల్స్ ట్రామా హాస్పిటల్ అండి. డాక్టర్ గారు డాక్టర్ కేసర వెంకటేశ్వర రెడ్డి గారు, డాక్టర్ గారు కానీ ఇక్కడ సిబ్బంది కానీ మాకు అన్ని విషయాల్లో సానుకూలంగా స్పందించారు. సరైన టైంలో మెరుగైన వైద్యం అందించారు. ప్రతి విషయంలోనూ చొరవ తీసుకొని మాకు అన్నీ మెరుగ్గా చేశారండి. మేము పూర్తి సంతోషంతో హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతున్నాం ఇంటికి. థ్యాంక్ యూ. సంగీతరావు గారు, చెప్పండి. మీకు ఎలా ఉందండి? ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉందండి. ట్రీట్మెంట్ అంతా బాగానే ఉందా? మొన్నటి వరకు యాక్సిడెంట్ అయినప్పుడు బాగా ఎక్కువగా బాధపడ్డాను. ఇప్పుడు కూడా కొంచెం తలకాయ నొప్పి అంటే మొన్నటిదాకా బాగా ఎక్కువగా ఉందండి. ఓకే, ఇప్పుడు కొంచెం పర్వాలేదు సార్, కొంచెం తగ్గింది. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి కొంచెం తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, పొట్టలో కడుపులో నొప్పి ఇవన్నీ కూడా తగ్గిస్తే బాగుంటుందని ఆశపడుతున్నాను. దానికి అన్నిటికీ తగిన మెడిసిన్స్ అయితే ఇచ్చారు నాకు. మేమైతే కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతున్నాం సార్. అది